నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు ఎవరి గురించన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళు నాతో ఎందుకు ఇలా ఉన్నారు, లేకపోతే అసలు వాళ్ళు బేసిక్గా ఏంటి, వాళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఒకసారి ఇలా ఎందుకున్నారు, ఒకసారి అలా ఎందుకున్నారు, వాళ్ళ బేసిక్ నేచర్, వాళ్ళ గురించి మనకు కొంచెం అవగాహన ఉంటే మనం వాళ్ళని ఎలా డీల్ చేయాలి, లేకపోతే మనం వాళ్ళతో ఎలా ఉండాలి, మనం ఎలా అంటే వాళ్ళు మనతో ఎలా అంటారు, ఇది మనకు అర్థమవుతుంది కదా. సో ఈ వీడియో ద్వారా మనం అదే తెలుసుకుందాం. వాళ్ళు ఎందుకు అలా అన్నారు, అసలు వాళ్ళ బేసిక్ పర్సనాలిటీ ట్రేట్స్, మన పర్సనాలిటీ ట్రేట్స్ అంటాం కదా, అంటే గుణగణాలు ఉంటాయి కదా వాళ్ళల్లో. సో ఆ బేసిక్ గుణగణాలని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్, పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనసులో ఆ వ్యక్తిని అనుకొని పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకరిని అనుకొని పాయిల్ సెలెక్ట్ చేసుకోండి. తద్వారా మనం వాళ్ళు ఏంటో ఇన్ అండ్ అవుట్ తెలుసుకునేదానికి హై ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ పద్ధతి ఏంటి, వాళ్ళు అసలుకి బేసిక్గా వాళ్ళు ఏంటి, వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ ఏంటి అనేది మనం డీకోడ్ చేద్దాం. సో టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. మీరు ఎవరినైతే మీ మనసులో అనుకుంటున్నారో వాళ్ళ గురించి నేను కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ ఏంటి, వాళ్ళు నాతో ఎందుకు ఇట్లుంటున్నారు, ఇవి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఫస్ట్ టారో ద్వారా చూద్దాం. అసలు వాళ్ళు ఏంటి, యాజ్ పీపుల్ వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు మీతో అలా బిహేవ్ చేస్తుండొచ్చు, లోపల వాళ్ళ ఫీలింగ్స్ ఏం రన్ అవుతూ ఉంటాయి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, బేసిక్గా ఆ మనిషి ఎలాంటి వాళ్ళు అనేది మనం తెలుసుకుందాం. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కొంతమందితో మంచిగా ఉన్నట్లు అనిపిస్తుంది, కొంతమంది వాళ్ళ గురించి చాలా చెడుగా చెప్తూ ఉంటారు. సో ఒకరికి మంచి అయిన వాళ్ళు ఇంకొకరికి చెడు ఎందుకు అవుతున్నారు, మనకు అసలుకి మంచి అయినా చెడైనా కానీ మనతో వాళ్ళు అసలుకి ఎందుకు అట్లా ఉంటున్నారు అనేది మనం ఫస్ట్ చూద్దాం. వాళ్ళ ట్రేట్స్తో పాటు మీ ట్రేట్స్ కూడా ఎట్లుండొచ్చు కూడా చూద్దాం మనం. ఫస్ట్ అయితే మీ ట్రేట్స్, మీ పర్సనాలిటీ ట్రేట్స్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి 10 ఆఫ్ కప్స్ వచ్చింది, ఎంప్రెస్, 5 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ 5 కార్డ్స్ మనకి 2 వాండ్స్ కార్డ్స్ వచ్చినాయి. మనకి ఇక్కడ వాండ్స్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఫైర్ సైన్స్ అనమాట. అంటే ఫైర్ సైన్స్ అంటే ఏమేమి వస్తాయి మనకి, మేష, సింహ, ధనస్సు, ఈ 3 వచ్చి ఫైర్ సైన్స్ అనమాట. సో ఇక్కడ ఫైర్ ఎనర్జీ గురించి మనం మాట్లాడుతుంటే మనకి ఏమనిపిస్తుంది, సో ఫైర్ ఎలా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఏదైనా కానీ ముఖం పైన మాట్లాడడానికి, ముఖం పైన చెప్పడానికి ఇష్టపడతారు, క్లియర్గా ఉండాలి అనుకుంటారనమాట. ఏదన్నా కానీ ఓపిక కొంచెం తక్కువ ఉంటుంది, అంత ఎక్కువ ఓపిక పట్టలేరు. కాకపోతే సరదాగా ఉండేటప్పుడు సరదాగా ఉంటారనమాట, చాలా ప్లేఫుల్గా, చార్మింగ్గా ఉంటారనమాట. మీరు ఏదన్నా కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడతారు, లోపల పెట్టుకునే దానికన్నా బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడతారు. అండ్ ఈ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న దానివల్ల ఒక్కొక్కసారి చాలా హాట్ టెంపర్డ్గా, ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి 2 వాండ్స్ కార్డ్స్ వచ్చినాయి కాబట్టి మీరు లైఫ్లో ఏదో సాధించాలి అనే ఆశ ఉంటుంది. అండ్ మీలో క్రియేటివ్ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఏదైనా కానీ కొంచెం సృజనాత్మకంగా ఆలోచించడం కానీ చేయడం కానీ ఉంటుంది. చాలా ప్యాషనేట్గా ఉంటారు, సాధించాలి, ఎలా అయినా సాధించాలి, అడ్వెంచరస్గా ఉంటారనమాట. ఎవరు చేయండి నేను చెయ్యాలి, నలుగురిలో నేను స్టాండ్ అవుట్ అవ్వాలి అనేది ఉంటుందన్నమాట. సో ఆ అంబిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఇన్స్పైర్ కూడా చేస్తారు, ప్లస్ మీరు ఇన్స్పిరేషన్ కూడా పొందుతారనమాట. ఎవరైతే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారో మీరు ఇంకొంచెం ఆ ఇన్స్పిరేషన్ని డ్రా చేసుకొని మీరు ఇంకా బాగా ఉండాలి,
ఇంకా ఉత్సాహంగా ఉండడానికి ట్రై చేస్తారు. అలానే మీరు ఇతరులను కూడా బాగా ఇన్స్పైర్ చేయగలుగుతారనమాట. సో ఇట్లా అంబిషియస్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాంపిటేటివ్ నేచర్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట, పోటీ పడే తత్వం ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇలా ఉంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదన్నా కానీ గెలవడానికి ఇష్టపడతారు. అండ్ ఈ గెలుపు కూడా న్యాయబద్ధంగా వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అండ్ ఏదన్నా కానీ షేర్ చేసుకోవడం, ఇప్పుడు మీ ఫ్యామిలీతో కానీ ఆ షేరింగ్ కేరింగ్ అనేది కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. సో ఎంప్రెస్ కార్డ్ వచ్చి వీనస్ అంటే శుక్రుడిని డిపిక్ట్ చేస్తుంది అనమాట. మీకు మీ బ్యూటీ పైన కూడా ఎక్కువ కాన్షియస్గా ఉంటారు. మీరు విలువలకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారనమాట, ప్రేమగా ఉంటారు. కొంతమంది ఆర్ట్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆర్ట్ అంటే ఏదైనా కావచ్చు, మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్స్ కావచ్చు, ఇట్లా మాదిర క్రియేటివ్ వర్క్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ మీరు ఏంటంటే ఏదైనా తీసుకోవడానికి ఎంత ఇష్టపడతారో ఇవ్వడానికి కూడా అంతే ఇష్టపడతారనమాట. సో చాలా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఆ హాట్ టెంపర్డ్ అనేది స్ట్రాంగ్ ఫీలింగ్, ఆ స్ట్రాంగ్ ఎమోషన్ అనేది బయటపడుతూ ఉంటుంది. ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ గెట్ టుగెదర్స్ కావచ్చు, అలాంటివి అలా మాదిర అందరూ ఒక దగ్గర ఉండి అందరూ హ్యాపీగా ఉండి అందరూ సరదాగా ఉంటే చాలా ఇష్టపడతారు. అందులో మీలో ఆ ప్లేఫుల్ నేచర్ ఉంటుంది, ఫన్ లవింగ్ పీపుల్ మీరు. సో ఈ ప్లేఫుల్ నేచర్ ఉంది, ఫన్ లవింగ్ పీపుల్ కాబట్టి మీకేంటంటే అందరూ ఉండి అందరూ హ్యాపీగా ఉంటే చాలా ఇష్టంగా ఉంటుంది. సేమ్ టైం ఎవరన్నా అటు ఇటు బిహేవ్ చేస్తే వెంటనే ఓపికను కోల్పోయి వెంటనే మళ్ళీ దురుసుగా బిహేవ్ చేయడం కానీ, ఎవరన్నా అబద్ధాలు చెప్పినా అట్లా మోసం చేయడమో లేకపోతే మీ దగ్గర నుంచి ఏదైనా దాయడమో మీరు అసలు తట్టుకోలేరు అనమాట. ఏమన్నా కానీ బయటికి చెప్పేయచ్చు కదా, ఎందుకు నాతో హైడ్ చేస్తున్నావు అనేమవుతుంది, వెంటనే ఇంపల్సివ్ అయిపోవడం కానీ ఇది జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకేంటంటే బేసిక్గా సాక్రల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర, ఇక్కడ వాండ్స్ అంటేనే ఈ దేంతో డీల్ చేస్తుందంటే సాక్రల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర. సో సాక్రల్ చక్ర మనకు వచ్చి ఆరెంజ్ కలర్ని డిపిక్ట్ చేస్తుంది. సో ఆరెంజ్ కలర్ని డిపిక్ట్ చేస్తుంది కాబట్టి మీరు చాలా జాయ్ఫుల్గా, క్రియేటివ్గా, మంచి మంచి థాట్స్, ఐడియాస్తో చాలా ఆప్టమిస్టిక్గా, హ్యాపీగా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తారు. మిమ్మల్ని చిన్న చిన్నవి కూడా మంచిగా అట్రాక్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీ పర్సనాలిటీ వల్ల కావచ్చు, మీ బుద్ధి వల్ల కావచ్చు, మీ తెలివి వల్ల కావచ్చు, మీరు కూడా చాలా అట్రాక్టివ్గా, చార్మింగ్గా ఉంటారనమాట. చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు. ఎట్ ది సేమ్ టైం మనం సోలార్ ప్లెక్సస్ చక్ర గురించి మాట్లాడితే మనం ఎల్లో కలర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఎల్లో కలర్కి కూడా ఇంచుమించు ఆరెంజ్ కలర్కి ఉన్న ఇవే ఉంటాయి. దీంతో పాటు ఏంటంటే ఎల్లో కలర్ యూత్ఫుల్ ఎనర్జీస్ గురించి చెప్తుంది, పాజిటివ్గా ఉండడం గురించి చెప్తుంది అనమాట. మీరు యూ టేక్ స్టాండ్ ఫార్ ఇంటెలెక్ట్. లైక్ ఎవరైతే తెలివిగా ఉంటారో, ఎవరైతే చాలా స్పాంటేనియస్గా ఉంటారో అట్లాంటి వాళ్ళకి తోడుగా నిలబడడానికి మీరు చాలా ఇష్టపడతారనమాట. సో ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అన్నట్లు వాళ్ళ కోసం ఏమన్నా చేయడానికి మీరు ఉంటారనమాట. లేకంటే వాళ్ళ కోసం మీరు ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు అంత నమ్మి వాళ్ళ కోసం మీరు అంత స్ట్రాంగ్గా నిలబడినప్పుడు వాళ్ళు కానీ మిమ్మల్ని మోసం చేస్తే మీరు అదే విధంగా రెబెల్ అవుతారనమాట. సో స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది ఉంటుంది. చాలా ఆ సక్సెస్, విక్టరీ ఏదైనా మనం చేస్తున్నామంటే దాంట్లో ఏదో ఒకటి సాధించాలి, మనం అలా ఉండాలి, చూపించాలి, మనం చాలా ఇన్స్పైరింగ్గా ఉండాలి, మనల్ని చూసి 10 మంది ఇంకా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇంకా బెటర్గా వాళ్ళ లైఫ్లో ఉండాలి అని కోరుకునే వ్యక్తులు అనమాట మీరు. సో ఏదన్నా కానీ పోరాడి గెలుచుకునే తత్వం ఉంటుంది మీలో. అట్ ద సేమ్ టైం ఆ సున్నితమైన యాంగిల్, లోపల చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి బయటికి ఇట్లా కఠినంగా కనిపించినా కానీ మీతో చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మీరు నిజంగా ఎంత సున్నిత మనస్తత్వులు అనేది మీతో క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. చాలా వరకు మీరు ఏంటంటే ఎదగనివ్వు అన్నట్టు, లివ్ లెట్ లివ్ అన్నట్లు ఉంటారనమాట. ఏదన్నా కానీ మనకి ఇది మంచి జరిగింది అంటే ఆ మంచి గురించి ఇంకా నలుగురికి చెప్తే వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది కదా అనే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది మీకు. సో అంత నమ్ముతారు కాబట్టి ఎవరన్నా మీకు అగెయిన్స్ట్గా పోయినా కానీ, మిమ్మల్ని మోసం చేసినా కానీ మీరు అది తట్టుకోలేరు అనమాట. సో ఇది మీరైతే ఇప్పుడు మీరు అనుకున్న వ్యక్తి లేదు మీరు డీల్ చేస్తున్న వ్యక్తి వాళ్ళ మనస్తత్వం ఎట్లుంది, వాళ్ళ పర్సనాలిటీ ట్రైట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 2 కార్డ్స్ ఆల్రెడీ వచ్చినాయి మనకి.
ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకొని ఆ తర్వాత వీళ్ళ గురించి వావ్, ఇంకొక కార్డ్ తీసుకుందాం. ఇంకొక కార్డ్ తీసుకొని ఓకే ఈ కార్డ్ రావాలి. వీళ్ళవి మేజర్ ఆర్కానా వచ్చింది. మీరు సోల్ అయితే వీళ్ళు స్పిరిట్ అయి ఉంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ అనుకుంటే మనకి మేజర్ ఆర్కానా వచ్చి స్పిరిట్ని ఇండికేట్ చేస్తుంది. సో మేజర్ ఆర్కానా మనకి స్పిరిట్ని ఇండికేట్ చేస్తుంది. మైనర్ ఆర్కానాలో ఉండే మనకి వాండ్స్ వచ్చి ఫైర్ ఎనర్జీ, స్వోర్డ్స్ వచ్చి ఎయిర్ ఎనర్జీ, పెంటికల్స్ వచ్చి ఎర్త్ ఎనర్జీ, కప్స్ వచ్చి మనకి వాటర్ ఎనర్జీని డిపిక్ట్ చేస్తుంది. సో ఇక్కడ వాండ్స్ ఎనర్జీ, మీలో ఈ వాండ్స్ ఎనర్జీ ఉంది కాబట్టి మీరు ఏదైనా తేల్చేయాలన్నా కానీ చాలా ఫాస్ట్గా తేల్చేస్తారు. మీరు ఎంత ఫాస్ట్గా ఒక రిలేషన్షిప్ మీకు వస్తుందో అంతే ఫాస్ట్గా వాళ్ళు కానీ ఏదైనా చేస్తే అంతే ఫాస్ట్గా మీరు దానిలోంచి వెనక్కి రావడానికి కూడా మీరు మొహమాట పడరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ టైం తీసుకోరు, చాలా తొందరగా డెసిషన్స్ అనేటివి తీసేసుకుంటారనమాట. సో ఈ తొందరగా డెసిషన్స్ మీరు తీసుకోగలుగుతారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే అంత తొందరగా డెసిషన్స్ వీళ్ళైతే తీసుకోలేరు. వీళ్ళు చాలా అనుభవజ్ఞులైనంటారు, చాలా చూసి నింటారు, చాలా అందుకనే వీళ్ళు ఇన్ని చూసినారు కాబట్టి వీళ్ళు చాలా నాగ్గా బిహేవ్ చేస్తారనమాట. అంటే వీళ్ళకి తెలుసు ఏది ఏందనేది తెలుసు. కానీ వీళ్ళు ఏంటంటే ఆచితూచి అడుగులు వేయడము, పూర్తిగా అంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో తెలుసో తెలీదో పూర్తి స్థాయిలో వీళ్ళకి తెలియకుండా మనం ఎందుకు రివీల్ అవ్వాలి, ఏదన్నా అంటే ముందు వాళ్ళ పక్కన నుంచే రానిలే. ఇక్కడ దుడుకు మనస్తత్వం అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ నేచర్ అనమాట. అంటే చాలా నిమ్మళంగా ఉంటారు, నానుస్తూ ఉంటారనమాట. మీకు తొందరగా రిజల్ట్స్ కావాలి, తొందరగా ఏదైనా చెప్తే బాగుండు అనిపిస్తుంది, వీళ్ళు తొందరగా చెప్పరు. వీళ్ళు కరెక్ట్ టైం, ఇది మనకి మంచి టైమా కాదా, ఇప్పుడు మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఇప్పుడు మనం చెప్తే ఏమవుతుంది చెప్పకపోతే ఏమవుతుంది, ఇప్పుడు వెంటనే నేను ఈ డెసిషన్ తీసుకోవాలా, ఇప్పుడే ఎందుకు డెసిషన్ తీసుకోవాలి, దీనికి ఇంకా కొంచెం టైం ఉంది కదా, పోస్ట్పోన్ చేస్తారనమాట. సో వీళ్ళతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎంత ఫుల్ ఎనర్జీతో మీరు పోతారో అంత నీరసపడిపోతారనమాట, అంత దీలా పడిపోతారు. వీళ్ళే మీకు హోప్ క్రియేట్ చేస్తారు. మీరేంటంటే ఆ హోప్ క్రియేట్ అయింది కాబట్టి మీరు ఉత్సాహంగా ఏదో చేయాలని చూస్తే మళ్ళీ ఏంటంటే వీళ్ళే నీళ్ళు చల్లుతారు. వీళ్ళు కొంచెం అంటే వీళ్ళని లేజీ అని చెప్పను, కానీ వీళ్ళు ఏంటంటే ల్యాగ్ చేస్తారు. సరే ఏమైతుందో చూద్దాంలే, సరే ఏమవుతుందో చూద్దాంలే అని ల్యాగ్ చేస్తారనమాట. చాలా విట్టిగా ఉంటారు, చాలా తెలివి, చాలా బుద్ధి వాడతారనమాట. సో వీళ్ళ లైఫ్లో పడిన కష్టాలు కావచ్చు, చూసిన మనుషుల వల్ల వీళ్ళు ఇలా తయారై ఉండొచ్చు. కానీ వీళ్ళు ఎలా అయితే ఇప్పుడు ఉంటున్నారో వీళ్ళని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే వీళ్ళు మనసులో ఏదనుకుంటున్నారో అది బయటికి చెప్పడానికి అంత తొందరగా ఇష్టపడరు అనమాట. సో తొందరగా వీళ్ళు బయటికి చెప్పడానికి ఇష్టపడరు కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుందంటే వీళ్ళని చూసినప్పుడు వీళ్ళ బుర్రలో ఏం ఆలోచనలు నడుస్తున్నాయి ఏంది అనేది మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. పైపెచ్చి ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా చెప్తా అంటే వీళ్ళు లాజిక్ యాడ్ చేస్తారనమాట. ఏదో హార్ట్ఫుల్గా మీరు చెప్తా అంటారు, వీళ్ళు ఏంటంటే లాజికల్గా ఉంటారనమాట. ఇది ప్రాక్టికల్గా వర్క్ అవుతుందా, మీరు ఈ లాజిక్ని ఆలోచిస్తున్నారా, మీరు ఇట్లా ఆలోచిస్తున్నారా, అట్లా ఆలోచిస్తున్నారా, మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు, దీన్ని మీరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు, ఇట్లాంటి మాటలు వస్తుంటాయన్నమాట. చాలా ప్రేమగా ఆశగా వెళ్ళి వాళ్ళతో ఏదో వ్యక్తం చేయాలనుకుంటాము, వాళ్ళు మాట్లాడే మాటలకి మనకు ఫస్ట్ వచ్చేది ఏంది, కోపం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంపల్సివ్ నేచర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, హాట్ టెంపర్డ్. వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు. ఒక్కొక్కసారి మనకు ఆ తెలివి ఎలా అనిపిస్తుందంటే నక్క జిత్తులన్నీ చూపిస్తున్నారు అనిపిస్తుంది అనమాట, చాలా కన్నింగ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా టాక్సిక్గా ఫీల్ అవుతాం, ఏందిరా అసలు నాకు అవసరమా అనిపిస్తుంది. అంటే మన ఓపికను మొత్తం పరీక్షిస్తారనమాట. అండ్ వీళ్ళు చాలా సెల్ఫిష్గా ఉంటారు. వీళ్ళ స్వార్థం వీళ్ళది. అంటే వాళ్ళ స్వార్థానికి మనల్ని వాడుకున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. అది ఒక్కొక్క కేసులో అది నిజం కూడా అవుతుంది అనమాట. వాళ్ళ స్వార్థానికి మనల్ని వాడుకుంటూ అంటారు. వీళ్ళు
అన్నం ఉడికిందా అని ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది కదా, అట్లా మీలో ఏదో ఒకటి వీళ్ళని బాగా అట్రాక్ట్ చేసి ఉంటుంది, వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి. అంటే ఒక బక్రా దొరికినారు అన్నట్లు ఉంటుంది. లేదు అనే లైటర్ నోట్ ఆర్ పాజిటివ్ సైడ్ మ్యాచ్ ఎట్లుందంటే, ఇక్కడ మీరు చాలా యూత్ఫుల్ ఎనర్జీస్లో చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకొని తొందరపాటు నిర్ణయాలు అనుకోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, ఆ హాట్ బ్లడ్ వల్ల తొందరగా నిర్ణయాలు వీళ్ళు ఏంటంటే మనల్ని ఆపుతుంటారనమాట. ఇది రైట్ టైం కాదు, రైట్ టైం వచ్చినప్పుడు డెసిషన్స్ తీసుకుందులే. కొన్ని కేసెస్లో లైక్ మన గుర్రానికి పగ్గాలు ఉంటాయి కదా, అట్లా మీ పగ్గాలు వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఆపుతూ ఉంటారనమాట. ఇది కరెక్ట్ టైం కాదు, మీరు ఆగండి, మీ ఫేవరబుల్ టైం వచ్చినప్పుడు మీరు చేద్దురు. వీళ్ళు ఆపుతున్నారు కాబట్టి మనకు నచ్చదు. ఎందుకు అంటే అరే నేను చేయాలనుకుంటున్నాను చేయనియట్లేదే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి మనం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటాము. వీళ్ళు ఏంటంటే చాలా స్ట్రాంగ్ కమ్యూనికేటర్స్ ఉంటారు. నువ్వు బాధపడినా పర్వాలేదు, నువ్వు ఎలా తీసుకున్నా పర్వాలేదు, నేను చెప్పేది నేను చెప్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నట్లు మాట్లాడతారనమాట. వీళ్ళ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ వీళ్ళకి ఏంటంటే చాయిసెస్ పెట్టుకుంటారు, మీరు ఒక్కరే ఉండరు, వీళ్ళకి చాలామంది మీలాంటి వాళ్ళు ఉంటారు అనమాట. సో మీకు వీళ్ళే ప్రపంచం అనిపించవచ్చు, కానీ వీళ్ళ ప్రపంచం మీరు ఒక్కరే కాదు, వీళ్ళకి చాలామంది చాయిసెస్ ఉంటాయన్నమాట వీళ్ళతో. సో అందుకనే అప్పుడప్పుడు వీళ్ళతో ఆ కాన్ఫ్లిక్ట్స్, అసలు వీళ్ళు నాకు నమ్మకస్తులా కాదా అనే డౌట్ కూడా వస్తుందన్నమాట. ఎందుకు అంటే వీళ్ళకి ఒక్కొక్కసారి ల్యాక్ ఆఫ్ హానెస్టీ ఉంటుంది. నిజాయితీగా మీకు చెప్పాల్సింది మీతో వ్యక్తపరచరు వీళ్ళు. చెప్తున్నాను కదా, అంటే వీళ్ళు చూసిన మనుషులు కావచ్చు, వీళ్ళకి ఎదురైన సంఘటనల వల్ల వీళ్ళు అట్లా తయారైపోయారు. సో వీళ్ళు వెంటనే వ్యక్తపరచరు. మీకు అప్పుడు ఏమనిపిస్తుందంటే వీళ్ళని నేను నమ్మచ్చా నమ్మకూడదా, వీళ్ళు అసలు నమ్మకస్తులా కాదా, ఏది వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తాండ్రే. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 of Cups కింద జడ్జ్మెంట్ వచ్చింది. మీరు చాలా ఇంటిమసీ, లైక్ అంటే నమ్మకం, లైక్ అంటే నేను మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే 10 of Cups వచ్చి ఫ్యామిలీ కార్డ్. మనం ఫ్యామిలీతో మనం ఎంత కేరింగ్గా ఉంటామో, ఎంత లవింగ్గా ఉంటామో, ఎంత కన్సర్న్ చూపిస్తామో, మన వాళ్ళు అని మనం ఎంత కేర్ తీసుకోవాలనుకుంటామో, ఇక్కడ ఏమొచ్చింది, జడ్జ్మెంట్ వచ్చింది. మీ కార్డు కింద వాళ్ళ కార్డు ఏంది, జడ్జ్మెంట్. అండ్ జడ్జ్మెంట్ అంటే ఏంటి, రెన్యువల్స్ అనమాట. అంటే ఏంటి, మా ఓపికను మరీ పూర్తిగా పరీక్షించేసి ఇంకా వద్దు అనుకున్న కాడి నుంచి మళ్ళీ ఇంకొకటి కొత్తగా ఆశ చూపిస్తారు. లేదు నీ లైఫ్లో నేను ఉండాలి, నాలాంటి వాళ్ళు లేకపోతే ఎట్లా, నీ లైఫ్ ఏమైపోతుంది అన్నట్లు బిహేవియర్ ఉంటుందన్నమాట. సరే నువ్వు వెళ్ళిపోయినావంటే వెళ్ళిపో, నువ్వు నాలాంటి ఒక మంచి స్నేహితుడినో స్నేహితురాలనో, నాలాంటి ఒక మనిషిని నువ్వు మిస్ అవుతావేమో అని చెప్పి అప్పుడు వీళ్ళ సైడ్ నుంచి ఒక కన్సర్న్ లాంటిది బయటకు వస్తుందన్నమాట. సో అప్పుడు మనం ఏమనుకుంటామంటే, అయ్యో నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో, నేను ఇప్పుడు కానీ వీళ్ళని మిస్ చేసుకున్నానంటే మళ్ళీ నాకు దొరకరో, వాళ్ళని నేనేమైనా హర్ట్ చేస్తున్నానేమో అని మళ్ళీ మనం ఏంటంటే మళ్ళీ మీరు ఆలోచించడం మొదలు పెడతారు. ఇక్కడ ఎంప్రెస్ కింద హర్మిట్ ఉన్నారు. ఎంప్రెస్ అంటే ఎవరు, చాలా బ్యూటిఫుల్గా, ఎలిగెంట్గా, గ్రేషియస్గా, ప్రేమగా, సాఫ్ట్గా, బ్యూటిఫుల్గా, రొమాంటిక్గా, పార్ట్నర్షిప్, ఒకరితో ఒకరు ఇట్లా విలువలు కూడి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చింది ఎవరు, తాత హర్మిట్. బాగా తల పండిపోయి పడాల్సినటువంటి పడిపోయి ఒక స్లంబర్ నుంచి బయటకు వస్తారనమాట. స్లంబర్ అంటే ఏంటి, చాలా రోజులు ఒక తపస్సులాగా ఒక ఋషి బయటకు వస్తున్నారు. ఇక్కడ మీకు ఎంత ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ ఏంటంటే చాలా పండిపోయిన తల కాబట్టి ఆచితూచి అడుగులేయడం, లోతు తెలుసుకొని ఏదన్నా దిగడం, ఏదన్నా కానీ వీళ్ళ జ్ఞానంతో లాజికల్గా మాట్లాడడం, మీతో కమ్యూనికేట్ చేసే మాటలు బట్టి మీరేంటంటే అయ్యో నేను ఇంత ప్రేమగా ఇట్లా ఉంటే వీళ్ళేందబ్బా నాకు వేదాలు వల్లిస్తారు, ఇట్లా చెప్తారు, నీతి వాక్యాలు చెప్తారు, అవి చెప్తారు, ఇవి చెప్తారు, నాకు ఇప్పుడు ఇవి అవసరమా, నేను అంటే కొంతమంది లైక్ అంటే ఇప్పుడు మీరు ఎవరన్నా మీరు ఇష్టపడే వాళ్ళ గురించి తలుసుకొని చూస్తా అంటే మీరు చాలా రొమాంటిక్గా ఉంటే వీళ్ళు చాలా సప్పగుంటారనమాట.
సో వీళ్ళు వీళ్ళేదో బోధిస్తున్నట్టు, నాకు అవసరమా ఈ బోధనలు, నాకు ఏంది ఇది నాకు అన్నట్లుంటుంది. ఇక్కడ చూడండి 5 ఆఫ్ సోర్డ్స్ ఉంటే కింద క్వీన్ ఆఫ్ వాండ్స్ ఉంది. మీరు ఎలాగోలాగా వీళ్ళని జయించాలనుకుంటారు, ఏ విధంగానూ మీరు వీళ్ళని జయించలేరు. ఎందుకంటే వీళ్ళ మనసులో ఏమనుకుంటా అంటారు, వీళ్ళ ఎక్స్ప్రెషన్ ఏందనేది మనకు కనిపించదు, మనకు వినిపించదు, మనకు అర్థం కాదు. మీరు అనుకుంటా అంటారు కొన్ని విషయాల్లో నేను వీళ్ళని జయించినాను, నేను వీళ్ళకన్నా బెటర్గా ఉన్నానని మీరు అనుకుంటా అంటారు, కానీ కాదు. వీళ్ళు ఏంటంటే చాలా తెలివి, చాలా ఆ బుద్ధిని ఎంత స్ట్రాంగ్గా ఉపయోగిస్తారంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటా అంటారు అనేది వీళ్ళు చేసేంతవరకు మనకు అర్థం కాదు. సో వీళ్ళ థాట్స్ లోపల, వీళ్ళ మనసు లోపల ఎలాంటి ఆలోచనలు మెదులుతున్నాయి, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, వీళ్ళ థింకింగ్ పవర్ కావచ్చు, వీళ్ళ థాట్స్ కావచ్చు, మనకు అసలు నిజంగానే అర్థమే కాదు. చాలా చాలా గోప్యంగా ఉంటారనమాట వాళ్ళు. సో ఈ గోప్యంగా ఉన్న దానివల్ల ఒక్కొక్కసారి గొడవలు వస్తూ ఉంటాయి. చాలా గొడవలు జరుగుతాయి. మీరు అసలుకి చెప్పచ్చు కదా, మీరు ఎందుకు నాతో ఇట్లా దాచుతున్నారు, మీరు అసలుకి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ గొడవలకు కారణం ఏంటంటే ఇదే. వాళ్ళు అప్పుడు కూడా మీరే అరుస్తూ ఉంటారు, మీరే ఇది చేస్తా అంటే కూడా వాళ్ళు కామ్గా ఉంటారు. నా వల్ల కాదు, అంటే నాకు దీనికి ఏం సంబంధం లేదు అన్నట్లుంటారనమాట. చాలా చాలా తెలివి, విట్టి, సెల్ఫిష్ నేచర్ ఉంటుంది వాళ్ళల్లో. కన్నింగ్ ఉంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళ తెలివి అంత అమోఘమైన తెలివి ఉంటుంది వాళ్ళల్లో. దానివల్ల ఏంటంటే మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ బికమ్ ఫూల్స్ అనమాట. ఇక్కడ మీరు ఏదన్నా గెలవాలి, ముందు మనం అడుగేసి చేయాలి, అడుగు పడిపోతే మళ్ళీ ఆలోచిద్దాము. సో ఎప్పుడు అడ్వెంచరస్గా ఉంటారనమాట. విన్నింగ్ స్పిరిట్ ఉంటుంది, సాధించాలి, గెలవాలి, ఇలాంటిది ఉంటే వీళ్ళు చూడండి హ్యాపీగా పడుకుంటారు. వీళ్ళు ఏదో చేస్తుంటారేమో అనుకుంటే వాళ్ళు ఏంటంటే ఫుల్గా రిలాక్స్ అవుతుంటారు అనమాట. ఫుల్గా సరెండర్ అయిపోతారు, హ్యాపీగా సమ్మగా ఉంటారనమాట. నాకేం సంబంధం లేదు, చూసుకుందాం. ఇది ఎట్లంటే కుందేలు తాబేలు కథ లాంటిది అనమాట. కుందేలుకి తొందర ఎక్కువ, నేను చాలా చెంగుమని ఎగురుకుంటూ వెళ్ళిపోతా కదా, ఈ తాబేలు ఎప్పటికి పాక్కుంటా రావాలి అని చెప్పి తొందరగా పోతుంది. పోయేదేదో ఆ ఫినిష్ లైన్ దాటేసి ఆ తర్వాత పడుకోవచ్చు కదా, ముందర నిద్రపోతుంది. ఈ తాబేలు ఏం చేస్తుంది, చాలా తెలివిగా మెల్లిగా పోతూ ఈ కుందేలుని చూసి కూడా, ఓహో నువ్వు ఇక్కడ పడుకున్నావా, సరే ఎప్పుడు నిద్రలేసిరా అని చెప్పి ఆ ఫినిష్ లైట్ని దాటేస్తుంది. ఎప్పుడో నిద్రలేసి మేల్కొని ఆమెను పోయి చూసేటప్పటికి అయిపోయి. సో వీళ్ళు ఏం చెయ్యట్లేదు, వీళ్ళ వల్ల ఏం కాదులే అని మీరు అనుకుంటారు, కానీ వీళ్ళు చాలా స్ట్రాంగ్ మైండెడ్ అనమాట. పీపుల్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్. సో మనం ఇంత స్ట్రాంగ్ మైండెడ్ వాళ్ళని మనం గెలవాలంటే మనం చాలా తెలివిగా ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది, మనకి ఏదైనా కొంచెం అట్లా ట్రిగర్ చేస్తేనే వెంటనే కోపం వస్తుంది. సో ఇలా అయిండొచ్చు. అండ్ ఇక్కడ ఫైనల్గా చూస్తే అక్కడ నైట్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ స్టార్ కార్డ్ ఉంది. ఇక్కడ హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్లు తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. ఇక్కడ నిదానమే ప్రధానం, హోప్, ప్రేయర్స్. ఎస్, నేను చాలా హోప్ఫుల్గా ఉన్నాను, నా ప్రేయర్స్ అన్నీ ఫలిస్తాయి, నేను ఫుల్గా దేవుడికి సరెండర్ అయినానో లేకపోతే నేను అనుకున్న సిద్ధాంతానికి సరెండర్ అయినానో, నేనైతే సేఫ్ ప్లేస్లో ఉన్నాను అని చాలా వాళ్ళు హోప్తో బతికేస్తా అంటారు అనమాట. సో వీళ్ళ హోప్స్, వీళ్ళ ప్రేయర్స్ అనేటివి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో అది కూడా ఒక్కొక్కసారి ఇలాంటి, అంటే వీళ్ళు ఏదైనా చేసిన తర్వాత చెప్తారు, చేసేటప్పుడు కూడా చెప్పరు. పోనీ నాతో పాటు నువ్వు కూడా చెయ్యి అనేదానికి కూడా ఉండదు. ఇక్కడ వీళ్ళు చేసిన తర్వాత అదేంటంటే నేను ఇలాంటివి చేస్తూనే ఉంటా కదా, ఇదంతా నాకు నార్మలే కదా, మీకు తెలీదా, మీకు అర్థం కాలేదా అన్నట్లు ఇంకా మళ్ళీ రివర్స్లో మనల్ని అడుగుతారనమాట. మనం ఒక ప్రశ్న అడిగితే మళ్ళీ మనకు ఒక ప్రశ్న ఎదురవుతుంది, మనకు సమాధానం రాదు, ప్రశ్నే వస్తుందన్నమాట మళ్ళా. సో అది చూస్తేనే మళ్ళీ ఏంటంటే విపరీతంగా ఏందిది, నాకేందిది అనేది ఫీలింగ్స్ వస్తాయి. సో అసలు వీళ్ళు ట్రస్ట్ వర్దీనా కాదా, లైక్ నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఎందుకంటే బ్రేక్స్ వేయాలన్నా
మనల్ని రైట్ డైరెక్షన్లో మనల్ని పంపించాలన్నా వీళ్ళ వల్ల చాలా నేర్చుకుంటాం అనమాట. వీళ్ళకి తెలీదు, వీళ్ళు ఏదో పాఠాలు మనకు నేర్పిస్తారనేది వీళ్ళకి తెలీదు. సో వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ వీళ్ళతో ఉంటూ మనం చాలా పాఠాలు నేర్చుకుంటాం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. తొందరపడి మనం ఒక మాట మాట్లాడతాము, మనం తొందరపడి ఒక పని చేస్తుంటాము. వీళ్ళు తొందరపడకుండా వీళ్ళు ఏంటంటే ఎంత నాగ్గా వీళ్ళ పనులు వీళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. కానీ మరీ ఇట్లా నిదానంగా ఉన్నా కానీ వీళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు అట్లా తయారైన ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో అలా కూడా మనం అనలేము. ఇది ఎట్లా తెలుసా, వన్ పర్సన్ కాంప్లిమెంటింగ్ ద అదర్ పర్సన్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అంటారు కదా. సో ఇక్కడ ఆపోజిట్ పర్సనాలిటీస్ ఉన్నారు కాబట్టి ఒకరిపైన ఒకరికి ఆకర్షణ శక్తి ఉంటుందన్నమాట. సో ఈ క్వాలిటీస్ ఇక్కడ అయిన ఉండొచ్చు, ఈ క్వాలిటీస్ ఇక్కడ అయిన ఉండొచ్చు. కానీ ఏదన్నా కానీ ఈ రెండు క్వాలిటీస్ వల్ల ఒక బ్యాలెన్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. వద్దు వద్దు అనుకుంటానే వీళ్ళు వెనకాల పోతూ ఉంటాము. సో వీళ్ళు కూడా ఏంటంటే వస్తూ అంటారులే నా వెనకాల, ఎప్పుడన్నా అట్లా డైరెక్షన్ మారుస్తారేమో, అప్పుడు ఒక ఎమోషనల్గా ఒక పాయింట్ వేసినాం అనుకో, మళ్ళీ ఈ డైరెక్షన్ నుంచి యూటర్న్ తీసుకొని మన దగ్గరికి వస్తారు అని చెప్పి వీళ్ళు కూడా ఉంటారనమాట. బ్యూటిఫుల్. బేసిక్గా వీళ్ళని అసలుకి మనం నమ్మచ్చా నమ్మకూడదా? ఇప్పుడు మీరు ఎవరైతే మనసులో మీరు అనుకొని వీడియో చూస్తున్నారో వీళ్ళని మీరు నమ్మచ్చా నమ్మకూడదా అనేది చూద్దాం. వీళ్ళు ట్రస్ట్ వర్దీనా కాదా? ఓకే, 2 of Swords, 8 of Wands. ఎట్ యువర్ ఓన్ రిస్క్ అంటారు కదా, అట్లా మాత్రం ఒక్కొక్కసారి వీళ్ళని నమ్మాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి వీళ్ళని నమ్మకూడదు అనిపిస్తుంటుంది. సో ఆ నమ్మకాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గెలుచుకున్నారా అంటే అది ప్రాసెస్లో ఉందన్నమాట. సో ఒక్కొక్కసారి నమ్మకం, ఒక్కొక్కసారి ఆ నమ్మకం ఉండదు. అండ్ ఇక్కడ 8 of Wands రివర్స్లో వచ్చింది. సో కొంచెం టైం తీసుకోండి, ఇంకా కొంచెం బెటర్గా అవగాహన పెంచుకోండి. బెటర్గా అవగాహన పెంచుకున్న తర్వాత డిసైడ్ అవ్వండి. ఇప్పుడైతే మటుకు ఎలాంటి డెసిషన్స్ తీసుకోకండి. ఎందుకు అంటే వీళ్ళని అంత తొందరగా మీరు అర్థం చేసుకోలేరు. వీళ్ళని అర్థం చేసుకోవాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. టైం పడితే అప్పుడు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే ఆ క్లారిటీ లేదు, ఇండెసిసివ్గానే ఉన్నారు. సో ఈ ఇండెసిసివ్నెస్ అనేది తొందరలో ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళతో ఇంకొంచెం ట్రావెల్ అవ్వాలి మీరు. ఇంకొంచెం ట్రావెల్ అయితే ఆటోమేటిక్గా మీకు ఆ క్లారిటీ అయితే వస్తుంది. మీకోసం కొన్ని గైడెన్స్ మెసేజెస్ తీసుకుందాం. గైడెన్స్ మెసేజెస్ ఫర్ పైల్ నెంబర్ 1. పైల్ నెంబర్ 1 వాళ్ళకి గైడెన్స్ మెసేజెస్ చూద్దాం. ఇవి మెసేజెస్ ఫ్రమ్ ది లైట్ ఆఫ్ మెడిటేషన్ డెక్ అనమాట. ఇది బ్యూటిఫుల్ కార్డ్స్. సో ఈ బ్యూటిఫుల్ కార్డ్స్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తాయో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం బ్లిస్, బ్రేక్ త్రూ, బ్యూటిఫుల్, బర్త్. గుడ్. సో ఇక్కడ మనకి బ్లిస్ అంటే బ్లిస్ఫుల్ ఎనర్జీస్ అంటారు కదా. వీఆర్ లైక్ అంటే బ్లెస్డ్ ఫీలింగ్. సో ఆ హ్యాపీనెస్, సంతృప్తి ఇవన్నీ ఇక్కడ చూసారా, ఇక్కడ బుద్ధుడు ఉన్నారు. సో ఈ అమ్మాయికి ఏంటంటే, సో మీకేంటంటే స్లోగా ఓపిక పెరగడం కానీ, మీరు ఇంకా కామ్ ఎనర్జీస్లోకి పోవడం కానీ, తద్వారా మీరు ఎప్పుడైతే కామ్ ఎనర్జీస్లోకి వెళ్తారో మీరు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ రావడం కానీ, సో ఎప్పుడైతే మీరు ఆ కామర్ ఎనర్జీస్లోకి వెళ్తారో వీళ్ళ గురించి మీకు ఇంకా అవగాహన పెరుగుతుంది. అక్కడి నుంచి బ్రేక్ త్రూ వస్తుంది. అక్కడి నుంచి మీకు తెలుస్తుంది అనమాట మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని. ఎప్పుడైతే ఈ బ్రేక్ త్రూ వస్తుందో వెంటనే బర్త్ ఉంది. అక్కడి నుంచి ఇంకొక కొత్తగా మొదలవుతుంది అనమాట. సో ఈ బర్త్ కన్నా ముందర ఇక్కడ బ్లిస్ ఉంది. అంటే ఫస్ట్ అయితే మనం ఆ కామర్ ఎనర్జీస్లోకి రావాలి. ఆ కామర్ ఎనర్జీస్లో ఉన్నప్పుడు, ఆ పీస్ఫుల్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఆ బ్రేక్ త్రూ, ఆ పాత్ బ్రేకింగ్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఏంటంటే మనకు క్లారిటీ వస్తుంది. సో ఎప్పుడైతే మనకు క్లారిటీ వస్తుందో అక్కడి నుంచి బర్త్ ఉంది. సో బర్త్ అంటే ఏంటి, మళ్ళీ కొత్తగా మొదలవుతుంది అనమాట. సో అక్కడి నుంచి ఒక కొత్త పుట్టుక ఉంది అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీకు ఎలా ఉంటుందో. సో పైల్ 2 వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ ఏంటి,
వాళ్ళు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అయితే మనం కార్డ్స్ తీసుకుందాం. ఫస్ట్ మీ పర్సనాలిటీ ట్రేట్స్ చూద్దాం. తర్వాత మీరు ఎవరినైతే అనుకుని వీడియో చూస్తున్నారో వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. పైల్ 2 వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ ఏంటి. ఓకే, మనకు ఒక కార్డ్ వచ్చింది. మనం ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకొని ఆ తర్వాత ఒకేసారి రీడింగ్ చూద్దాం. మీ పర్సనాలిటీ ట్రేట్స్ ఫస్ట్, తర్వాత మీరు ఎవరినైతే అనుకొని చూస్తున్నారో వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ చూద్దాం. ఇక్కడ చాలా వరకు మనకి కప్స్ ఎనర్జీ వచ్చింది. వాటర్ రూలింగ్ ప్లానెట్ వచ్చి మూన్. సో ఫైనల్గా మూన్ కూడా వచ్చిందనమాట. సో మనకి కప్స్. సో మీరు ఎలాంటి వాళ్ళంటే ఇక్కడ మోస్ట్లీ క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ ఉండొచ్చు. సో ఎవరైతే చూస్తున్నారో ఈ ఈ ఈ సైన్స్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. వీళ్ళొక్కరే అని నేను చెప్పట్లేదు, కానీ వీళ్ళది ఎక్కువ స్ట్రాంగ్ ఉందన్నమాట. అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఎక్కువ మంది చూస్తూ నిండొచ్చు. మిగతా వాళ్ళు కూడా చూస్తూ నిండొచ్చు, కాకపోతే వీళ్ళు కొంచెం ఎక్కువ నెంబర్లో ఉంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అవుట్ ఆఫ్ 5 కార్డ్స్ 4 కార్డ్స్ వచ్చి మనకి వాటర్ సైన్స్ వచ్చినాయి కాబట్టి. సో ఏదైనా కానీ మనసుతో ఆలోచిస్తారనమాట మీరు. ఎమోషన్స్ కొంచెం ఎక్కువే ఉంటుంది. అయ్యో పాపం అనే గుణం ఎక్కువ ఉంటుంది. చాలా కంపాషనేట్గా ఉంటారు. చాలా ఏమంటారు, ఆ గట్ ఫీలింగ్ కావచ్చు, ఇంట్యూషన్ కావచ్చు, స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అలానే కన్ఫ్యూజన్స్ కూడా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఎందుకు అంటే కొన్ని భ్రమలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంత క్లారిటీ రాకుండా అలానే ఇల్యూషన్స్, ఆ భ్రమలు, భ్రాంతులు, భయపడడం ఇలాంటివి కూడా ఉంటుంది. ఎక్కువ రిలేషన్షిప్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలా ప్రేమగా ఉంటారనమాట. చాలా సెన్సిటివ్ సోల్స్. హర్ట్ అవుతారు, ఈజీగా హర్ట్ అవుతారు. సో కొంతమంది పోయిటరీ రాయడం కానీ చాలా అఫెక్షనేట్గా ఉంటారనమాట. సో పోయిటరీ రాయడం, మ్యూజిక్ పైన చాలా మంచి టేస్ట్ ఉండడం, పాటలు, కొంతమంది మంచిగా పాటలు పాడతారు, కొంతమంది మంచిగా బొమ్మలు వేస్తారు. చాలా సున్నిత మనస్తత్వులు అంటారు అనమాట. మీరు ఏదన్నా కానీ దేవుడిని ఎక్కువ నమ్ముతారు. ఏదన్నా అంటే ఆ దేవుడిని నమ్మడమే కాదు, ఫాలో అవుతారనమాట. మీరు ఏదన్నా ఒకటి అనుకుంటే దాన్ని ఫాలో అవుతారు. ఇక్కడ మనకి చక్రాస్ పరంగా చూస్తే హార్ట్ చక్ర ఎక్కువ మనసుకు తీసేసుకుంటారనమాట. సో ఏదైనా మనసులోంచి వస్తుంది, మనసుకు తీసుకోవడం కూడా ఎక్కువే ఉంటుంది. అందుకని కొన్నిసార్లు చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ మీకు గ్రీన్ కలర్, పింక్ కలర్, సో కొంతమందికి చాలా అట్రాక్టివ్ కలర్స్ అనిపిస్తుండొచ్చు. ఎందుకంటే హార్ట్ చక్ర కలర్స్ వచ్చి మనకి గ్రీన్ అండ్ పింక్ కాబట్టి. సో మీలో ఆ హీలింగ్ ఎనర్జీస్ కూడా ఉంటుంది. ఎవరన్నా మీతో మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు చెప్తారు కూడా మీకు ఏమనంటే, మీతో మాట్లాడుతుంటే నాకు చాలా నచ్చుతుంది, మీతో మాట్లాడుతుంటే నా గుండె భారం దిగుతుంది, మీరు ఎంత మంచిగా చూసుకుంటున్నారు. ఎవరైనా మీరు ఇంటికి వస్తే మీరు వాళ్ళని ఎలా చూసుకుంటారంటే వాళ్ళని అట్లా కట్టిపడేస్తుంటారనమాట. మీరు వాళ్ళని చూసుకునే విధానము, మీరు వాళ్ళ పైన చూపించే కేర్, కన్సర్న్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు అట్లా మెస్మరైజ్ చేస్తారనమాట, అట్రాక్ట్ చేస్తారు. చాలా పీస్ఫుల్గా, కామ్గా, సేఫ్గా, సెక్యూర్డ్గా ఉండడానికి మీరు చాలా ఇష్టపడతారు. మీరు అంత పీస్ఫుల్గా, సేఫ్గా, సెక్యూర్డ్గా ఉంటారు కాబట్టి మీకు అబండెన్స్ కూడా క్రియేట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఏదన్నా మీకు నచ్చకపోతే అక్కడి నుంచి మౌనంగా యూ విల్ వాక్అవుట్. మీ మనసులోంచి మీరు హడావిడి ఏం ఉండదు అనమాట. కూల్గా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తుంటారు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మీరు చాలా ఆలోచిస్తారు. కొన్ని నెలలు పడుతుంది మీకు ఒక డెసిషన్కి, ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోవాలంటే. ఒక్కొక్కసారి చాలా ఓవర్ ఎమోషనల్గా ఉంటారు, మూడీగా అయిపోతారు, ఇంట్రోవర్ట్స్ ఉంటారనమాట. ఎక్కువ అంత ఎక్స్ప్రెస్ చేయరు. సో లోపల పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే మనం ఇలా చెప్తే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారేమో, అక్కడ కూడా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మీరు అంత కేరింగ్గా, జెంటిల్గా, గ్రేషియస్గా, ఓపిక్గా, అఫెక్షనేట్గా ఉంటారు కాబట్టి.
అండ్ చాలా విధాలుగా ఆలోచించి అయ్యో పాపం అనే నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే అలా హర్ట్ అవ్వడానికి కావచ్చు దీనికి ప్రోన్ అవుతారనమాట. అట్లా హర్ట్ అవుతాంటారు. ఇక్కడ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి, ఆ ఫీలింగ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సైకిక్ అబిలిటీస్ కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. మీరు గ్రహించగలుగుతారు, ముందే గ్రహించగలుగుతారు ఏమవుతుంది ఏంది అనేది గ్రహించగలుగుతారు. సో ఆ ఫ్యాంటసీస్ కూడా ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు. ఇలా ఉంటే బాగుంటుంది కదా, లైక్ అంటే క్యాండిల్ లైట్ డిన్నర్స్ కావచ్చు, ఏదన్నా సంథింగ్ అట్రాక్టివ్ క్రియేటివ్ అది మిమ్మల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో అలాంటివి కూడా ఉంటాయి. మీతో ఈజీగా ఫ్రెండ్షిప్ చేస్తారు, మీకు మిమ్మల్ని చూడగానే చాలా అట్రాక్ట్ అవుతారనమాట. మనుషులు కావచ్చు ఏదన్నా కానీ మీలో ఉన్న ఆ ఫ్రెండ్లీ నేచర్ వల్ల చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు మనుషులు మీకు. సో ఈజీగా మనుషులు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళని అంచనా వేయడంలో ఒక్కొక్కసారి మీరు పొరపాట్లు చేస్తారు. అదేంటంటే అక్కడ ఒకసారి అలా జరిగిందంటే ఆ ఇంట్రోవర్ట్ నేచర్ కావచ్చు, మూడీ నేచర్ కావచ్చు, ఈ హర్ట్ అయిన దానివల్ల చాలా ఓవర్ ఎమోషనల్ అయిపోవడం కానీ ఇవి జరుగుతూ ఉంటుంది. సో ఇది మీ నేచర్ అయితే మీరు ఎవరి గురించి అయితే ఆలోచించి అనుకుంటున్నారో వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే, అండ్ మీలో కొంతమంది టీచర్స్ గైడ్స్ అలా ఉంటారనమాట. అండ్ మీరు కౌన్సిలింగ్ కూడా చాలా బాగా ఇస్తారు. సో మీలో ఆ హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి, మీరు చాలా మంచిగా కౌన్సిలింగ్ ఇస్తారు, మీ మాటలు కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఏదన్నా మనసుతో ఆలోచిస్తారు. మనసుతో ఆలోచించినప్పుడు కొంచెం హర్ట్ అవ్వడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కొంచెం గుడ్డిగా నమ్మడం, ఆ నమ్మిన వాళ్ళు మోసం చేసినప్పుడు దాన్ని తీసుకోలేకపోవడం ఇలాంటివి కూడా ఉంటాయి కదా. సో సెన్సిటివ్ ఉంటారనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఎలా ఉండొచ్చో చూద్దాం. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏంటి. ఓకే, వావ్ బ్యూటిఫుల్. ఒక కార్డ్ పడింది, 4 కార్డ్స్ రివర్స్లో పడినాయి. కింగ్ ఆఫ్ వాండ్స్, డెత్, 5 of Pentacles, 3 of Wands, Ace of Pentacles. వీళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళు డబ్బుకు కొంచెం ప్రాధాన్యత ఇస్తారు. కొంచెం కాదు, వీళ్ళ లైఫ్లో మనీ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్. సో వీళ్ళు మనీ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ అనుకుంటారనమాట. అండ్ మొహమాటం అనేది అస్సలు ఉండదు. వీళ్ళు ఎలా అంటే ఇక్కడ మనకి కొన్ని డెసిషన్స్ ఎంత ఫాస్ట్గా తీసుకుంటారో కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుందన్నమాట. ఇక్కడ మీరే చాలా బాధపడతారు, లైక్ ఆలోచిస్తారు, కొన్ని నెలల పాటు నిర్ణయాలు తీసుకోలేరంటే ఇక్కడ మీకన్నా వీళ్ళు ఏంటంటే వీళ్ళైతే కొన్ని సంవత్సరాలు కొన్ని సీజన్స్ పడతాయి వీళ్ళు డెసిషన్స్ తీసుకోవడానికి. చాలా స్లో. ఎందుకంటే పెంటికల్స్ వచ్చి మనకి ఎర్త్ ఎనర్జీ గురించి చెప్తుంది. ఎర్త్ అంటే ఏంటి, మనకి సీడ్స్. ఒక సీడ్ నాటితే, ఒక విత్తనం నాటితే విత్తనం చెట్టు అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఒక మొలక రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, అలా ఉంటుందన్నమాట వీళ్ళ నుంచి. మీకు లైక్ అంటే మీకు ఏదైనా నచ్చకపోతే మీరు అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోతారు కదా. వీళ్ళంత కామ్గా వెళ్ళిపోయే రకాలు కాదు. వీళ్ళతో రచ్చ రావిణ్యాలు గొడవలు. మీరు మాట్లాడకపోయినా కానీ నువ్వు ఎందుకు మాట్లాడవు, నేను ప్రశ్నిస్తున్నాను కదా, నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి, నువ్వు ఎట్లా చెప్పకుండా నువ్వు వెళ్ళిపోతావు. వీళ్ళు లాగుతారనమాట. ఒకవేళ గొడవ ఏదైనా స్టార్ట్ అవ్వాలి అంటే మీరు మౌనంగా ఉంటే, మీరు మూడీగా మీరు బాధపడుతూ మీ దీంట్లో మీరు ఉంటే వీళ్ళు ఏంటంటే నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు మూడీగా ఉన్నావు, నువ్వు రా అంటే వీళ్ళు గొడవకి వీళ్ళు ఫస్ట్ ఆద్యం పోస్తారనమాట. వీళ్ళ వల్ల హర్ట్ అయ్యి మీరు బాధపడతానంటారు. మీరు బాధపడేది కూడా వీళ్ళకి నచ్చదు. దట్ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఏమైంది నీకు, నువ్వు నాతో చెప్తే కదా తెలిసేది, మీరు ఏదైనా చెప్పినారనుకో వెంటనే కోపం వస్తుంది. దీనివల్ల నేను బాధపడుతున్నాను అని చెప్పారనుకో, మీరు మళ్ళీ నన్నే అంటున్నావా, నా వల్లే జరిగింది అంటున్నావా అని చెప్పి మళ్ళీ వీళ్ళకి కోపం వస్తుందన్నమాట. ఆ కోపాన్ని వ్యక్తపరుస్తారు. చాలా షార్ట్ టెంపర్డ్ పీపుల్ ఉంటారనమాట. సో ఇక్కడ చూడండి, హైరోఫాంట్ కింద
మీరు కౌన్సిలింగ్ చేయడం కానీ, బోధించడం కానీ, లేకపోతే ఏదన్నా కానీ సర్దుకోవడం కానీ, సర్ది చెప్పడం కానీ ఇలాంటివన్నీ ఉంటే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయన్నమాట, మార్పులు చాలా ఫాస్ట్గా ఆ మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట వీళ్ళల్లో. సో ఒక నిమిషం ఉన్నట్లు ఒక నిమిషం ఉండరు. మీరు చెప్పేంత వరకు ఒకలాగుంటే మీరు చెప్పింది అయిపోయిన తర్వాత నిమిషం నుంచి వీళ్ళు ఇంకొకలాగా బిహేవ్ చేయడం మొదలు పెడతారనమాట. మీకు అనిపిస్తుంటుంది ఇంతసేపు నేను మాట్లాడింది ఏంది, ఇంతసేపు నేను చెప్పింది ఏంది, మొత్తం బుడిదలో పోసిన పన్నీరే. ఆలోచించరా అంటే ఆలోచిస్తారు, ఆలోచించి ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళకి నచ్చిందే చేస్తారనమాట. వీళ్ళకి నచ్చింది, వీళ్ళకి మెచ్చిన దాంట్లోనే వీళ్ళు పోతా అంటారు. తప్పితే వీళ్ళు ఏదో చెప్పినారు కదా, వీళ్ళు ఒక్కసారన్నా దీన్ని ట్రై చేద్దాము అనే ఇంటెన్షన్స్ అనిపిస్తుంది, చేయాలనుకుంటారు, కానీ కంప్లీట్ చేయకుండా మధ్యలోనే వదిలిపెట్టేసి పోతా అంటారు అనమాట. సో దేన్ని మీరు అనుకున్న విధంగా 100% వీళ్ళు చెయ్యరు. చేసినా కానీ ఎప్పుడు చేస్తారంటే మీరు మొత్తం ఇంకా మీకు విసుగు వచ్చి మీరు ఇంకా మీ బాధ తట్టుకోలేక వీళ్ళు చేస్తారు. సో అలా ఉంటుందన్నమాట వీళ్ళతో. అండ్ ఇక్కడ 2 of Cups వచ్చింది. 2 of Cups అంటే సోల్మేట్స్ కార్డ్ అనమాట. సోల్మేట్స్ అనుకుంటారో, కంపానియన్స్ ఫర్ లైఫ్ అనుకుంటారో, లేకపోతే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటారో, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారో, బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, మన మనస్తత్వాలు కలిసినాయి అని చెప్పి వాళ్ళతో మీరు స్నేహంగా ఉండడానికి ఇష్టపడితే వీళ్ళు ఏంటంటే ఎంతసేపు మీరు లైవ్లీ ఎనర్జీస్లో ఉండి ఉత్సాహపరిచేలాగా ఏదైనా మాటలు చెప్తూ ఎంతూజియాస్టిక్గా చాలా ఏమంటారు లైక్ ఆ పర్సనల్ ఇంటరాక్షన్ కోరుకుంటూ అంటారు. లైక్ అంటే మాట్లాడాలి, వాళ్ళని కలవాలి, చూడాలి, ఇట్లాంటివన్నీ మీకు అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. వీళ్ళు ఏం తెలుసా, వీళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంత ఉన్నా కానీ ఏదో విధంగా ఒక కొత్త సమస్యను తీసుకొని వచ్చుకొని బాధపడ్డము, నా దగ్గర సఫిషియెంట్ మనీ లేదు, నా దగ్గర సఫిషియెంట్ రిసోర్సెస్ లేవు, నాకు కష్టంగా ఉంది, ఈజీగా డిసప్పాయింట్ అయిపోతారు వీళ్ళు. మీరు మంచి గిఫ్ట్స్, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయంటే మీరు వీళ్ళకి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలి, మీరు చెయ్యాలి, మీరు ఇంకా ఏదో చేయాలి, మీ దగ్గర నుంచి ఇంకా ఏదో రావాలి అన్న ఫీలింగ్గా ఉంటుంది. తప్పితే వీళ్ళు ఇద్దాము ఇలాంటివేమో వీళ్ళకి చాలా ఓపిక ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కష్టపడే స్వభావం కూడా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి చాలా ఓపిక ఉంటుంది. అండ్ వీళ్ళు కొంతమంది కష్టపడే వాళ్ళు ఉంటే కొంతమంది ఏంటంటే చాలా లేజీ ఎనర్జీస్లో ఉంటారనమాట. మినిమం ఎఫర్ట్స్ పెట్టేసి మ్యాక్సిమం రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా గ్రీడీగా ఉంటారు. సో ఇక్కడ మీరు ఎంత కోఆపరేటివ్గా ఉండి, ఎంత మంచిగా ఉండి, వీళ్ళతో ఎంత మంచిగా అసోసియేట్ అవ్వాలన్నా కానీ వీళ్ళలో స్వార్థం ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు వీళ్ళ గురించి ఆలోచించుకుంటారు. ఇక్కడ మీరు ఇద్దరు గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక్కరే కూర్చొని దీనంగా ఏదో పోగొట్టుకున్నోళ్ళలాగా ఏదో రాబట్టాలని చెప్పి ఎంతసేపు రా 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 వీళ్ళకి ఏంటంటే ఇది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎంతసేపు తీసుకునే దాంట్లోనే వీళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వీళ్ళకి లైక్ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ పైన, ఆ ఫీలింగ్స్ పై కన్నా కానీ వీళ్ళకి ఏంటంటే డబ్బు పైన అంటే ఆస్తి పైన ఎక్కువ వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అది బంగారం కావచ్చు, భూమి కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదో ఒకటి. వాళ్ళకి ఏంటంటే అవి చాలా ఇంపార్టెంట్ మనుషుల కన్నా. సో అలా అంటారు. ఇక్కడ చూడండి, ఏస్ ఆఫ్ కప్స్ ఉంది. సో ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఏంటి, మీరు ఎమోషనల్గా, మీరు చాలా క్రియేటివ్గా, మీరు ఏదైనా కొత్తగా అంటే ఫ్రెష్ థాట్స్ కావచ్చు, ఫ్రెష్గా ఆ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో చాలా ప్యూర్గా సేక్రెడ్గా ఉంటాయన్నమాట. మీరు ఆ పర్సనల్ ఇంటరాక్షన్స్ని, ఆ కనెక్షన్స్ని చాలా నమ్ముతారు. ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మేజర్గా ఇక్కడ ప్రేమ, ఫీలింగ్స్, ఎమోషన్స్ వాటికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తే వీళ్ళు ఏంటి తెలుసా, ఎలా ఎక్స్పాండ్ అవ్వాలి, ఎలా కాన్కర్ చేయాలి, ఎలా ఎదగాలి, ఎలా మనం మంచి పొజిషన్కి వెళ్ళాలి, అంబిషియస్గా ఉంటారనమాట. చాలా అంబిషియస్గా. ఇప్పుడు ఇక్కడికి సెటిల్ అవుతారంటే సెటిల్ అవ్వరు, ఇంతకన్నా ఎక్కువ, ఇంతకన్నా ఎక్కువ, ఇంతకన్నా ఎక్కువ. వాళ్ళకి ఆ అంబిషియస్ నేచర్ ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇంకోటి కూడా ఏంటంటే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వరకు మనకు కనిపిస్తుంది అనుకో, దీని అవతల ఏముంది,
బీరువా లోపల ఏముంది, లైక్ అంటే అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా, మీకు అర్థమవుతుందా? అంటే ఏదన్నా ఒకటి దాగి ఉంటే ఏమి దాంట్లో ఏముంది అని తెలుసుకోవడానికి వీళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది, ఎదుగుదల పైన అలాంటివి తెలుసుకోవాలి అని చెప్పి. సో అది ఒక విధంగా నాలెడ్జ్ పరంగా తెలుసుకోవాలి అనుకుంటే దట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. కాకపోతే వీళ్ళు ఇక్కడ మనకి వాండ్స్ వచ్చింది కానీ కాబట్టి అగైన్ ఐ గో బ్యాక్ టు సోలార్ ప్లెక్సస్ చక్ర అండ్ సాక్రల్ చక్ర, వేర్ ఆ గట్ ఫీలింగ్స్ కావచ్చు, వీళ్ళకి సెక్షువల్ డిజైర్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. సో మీరేంటంటే ఎమోషనల్గా కంటెంట్గా ఉంటే వీళ్ళల్లో ఏంటంటే ఆ సెక్షువల్ డిజైర్స్ ఎక్కువ ఉంటాయి. సో అలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ అంతా ఎమోషన్స్ కాంట్రాస్ట్లో డబ్బులు, మనకేం ఫేవర్ వస్తుంది ఇదే. సో ఇక్కడ చూడండి, ఏస్ ఆఫ్ పెంటికల్స్, వాళ్ళకి ఆ వెల్త్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీరేమంటే ఒక్కొక్కసారి వీళ్ళ భ్రమలో పడి మీరు కూడా వీళ్ళకి చాలా దారబోసుని తింటారనమాట. సో ఏదో విధంగా మనం హెల్ప్ చేయాలి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో అయినా కావచ్చు, హస్బెండ్ వేస్ట్ చేస్తుంటే వైఫ్ ఏదో విధంగా ఆమె గోల్డ్ ఇచ్చి సపోర్ట్ చేయడమో, లేకపోతే వర్క్ చేస్తుంటే మనీ ఇచ్చి సపోర్ట్ చేయడమో, ఇట్లా అంటే ఇప్పుడు హస్బెండ్ వైఫ్కైనా కావచ్చు, వైసీ వర్సా ఎలా అయినా కానీ, మీరు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు ఎలా తీసుకున్నా కానీ ఇక్కడ ఏంటంటే ఒకరు ఏంటంటే కావాలి అనుకుంటా అంటే ఇంకొకరు ఏదో విధంగా వాళ్ళకి తీసుకొని వచ్చి పెట్టడంలో సరిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నీడ్స్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని ఒకరు ఆలోచిస్తుంటే ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను ఎట్లా స్ట్రగుల్ అయ్యి నేను ఎలా వర్క్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని ఇంకొకరు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఎగ్జాక్ట్గా నేను కన్వే చేస్తానని నేను అనుకుంటున్నాను. చూద్దాం మీకు ఏమి ఆరికల్ మెసేజెస్ వస్తున్నాయి అని చెప్పి. పైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీకు గైడెన్స్ కింద ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం మనం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి గైడెన్స్ మెసేజెస్ చూద్దాం. ఇప్పుడు మీరు ఎవరినైతే అనుకొని చూస్తున్నారో వాళ్ళవి ఏ రాశులు అయినిండొచ్చు అంటే వాళ్ళకి ఎర్త్ సైన్స్ వాండ్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి, వాండ్స్ అంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు నిండొచ్చు. మనం ఎర్త్ సైన్స్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళు వృషభ రాశి వాళ్ళైనా అయినిండొచ్చు, కన్యా రాశి వాళ్ళైనా అయినిండొచ్చు, మకర రాశి వాళ్ళైనా అయినిండొచ్చు. ఈ ఆపోజిట్ పర్సన్ వీళ్ళు కాకుండా వేరే రాశులు కూడా అయినిండొచ్చు, కానీ హై ఛాన్సెస్ ఏంటంటే ఈ రాశులకి ఎక్కువ ఉందన్నమాట. సో గైడెన్స్ మెసేజెస్ చూద్దాం ఇప్పుడు. నరిష్మెంట్, ప్యాషన్, లైట్ వర్కర్. నేను చెప్పానా మీరు హీలర్స్ ఉంటారు, మీలో హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి అని చెప్పినానా. సో వీళ్ళు కూడా ఏం తక్కువైన వాళ్ళు కాదు, వీళ్ళకి ఆ గ్రౌండింగ్ ఎనర్జీస్ అనేది ఉంటుంది. వీళ్ళల్లో ఏంటంటే డౌన్ టు ఎర్త్ కూడా ఉంటారనమాట కొంతమంది. వీళ్ళకి ఎంత ధనం ఉన్నా కానీ వీళ్ళు చాలా నార్మల్గా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మట్టుకు ఆ ధనం పైన ఆశ, ఆ గ్రీడీ నేచర్, అంటే ఎవరికైనా పెట్టాల్సి దగ్గరికి వచ్చినప్పుడు లెక్కలు వస్తాయి. వీళ్ళు తీసుకునే దగ్గర ఏంటంటే లెక్కలు ఉండవు, కానీ వీళ్ళ దగ్గర ఏం సంపద లేదా అంటే అట్లేం లేదు, వీళ్ళ దగ్గర మంచిగా సంపద ఉంటుంది. కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ సంపద, అదే గ్రీడీ నేచర్ వల్ల, ఇంకా కావాలనుకునే తత్వం వల్ల ఏంటంటే వాళ్ళు అలా ఉంటారనమాట. సో ఇక్కడ నరిష్మెంట్, మిమ్మల్ని మీరు చూసుకోవడం కానీ, మీకేం కావాలి, మీ బాడీకి ఏం కావాలి, మీ మైండ్కి ఏం కావాలి, మీ సోల్కి ఏం కావాలి, మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్లేస్లో అంటే పెట్టుకోండి. సో మీ గురించి మీరు ఫస్ట్ ఆలోచించుకోండి. వీళ్ళు స్వార్థంగా ఉంటారు, వీళ్ళ గురించి ఆలోచించి కొవ్వుతులా కరిపోవాల్సిందే తప్పితే వీళ్ళకి అర్థం అవ్వదు, ఆ వాల్యూ తెలియదు అనమాట. పీకల దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు రియలైజ్ అవుతారు, లేదు రియలైజ్ కూడా అక్కడ 100% రియలైజ్ అయ్యేది ఏమి ఉండదు. అయ్యో నన్ను ఇంతిదిగా చూసుకునే వాళ్ళు మళ్ళీ నాకు దొరకరు కదా, ఏదో విధంగా వీళ్ళకే రిపేర్లు చేద్దాంలే, రిపేర్ వర్క్ చేస్తారనమాట వీళ్ళు. సో ఆ చెడిపోయేంత వరకు వెయిట్ చేస్తారు. పూర్తిగా చెడిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా పూర్తిగా చెడిపోతే ఏమవుతుంది, అది పనికి రాకుండా పోతుంది కదా. పనికి రాకుండా పోతే ఎట్లా, నాకు కావాలి కదా, ఇంకా వీళ్ళ దగ్గర నుంచి నాకు ఏదో రావాల్సింది ఉంది కదా, నాకు కావాలి కదా, కాబట్టి ఏదో విధంగా రిపేర్ చేసినామంటే మళ్ళీ ఇంకొన్ని రోజులు నడుస్తుంది. అలా ఉంటారనమాట కొంతమంది అయితే, అంత స్వార్థంగా ఉంటారు. సో మీ గురించి మీరు
మంచిగా కేర్ తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, మంచిగా మెడిటేషన్ చేసుకోండి, మీరు పీస్ఫుల్గా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి, మీరు కంటెంట్గా ఉండండి. మీరు ఏదైతే ఈ ప్రేమ నేచర్ ఉందో, ఆ హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయో, ఎవరికైతే అవసరమో వాళ్ళకి మీరు స్ప్రెడ్ చేయండి. వీళ్ళపైన మనం టైం వెచ్చిచ్చినా కానీ వీళ్ళ దగ్గర నుంచి చూస్తారు ఎన్ని రోజులు చూస్తారు. నేను ఫైల్ నెంబర్ 1లో వీళ్ళని మీరు నమ్మచ్చా నమ్మకూడదా అనేది వేసాను. నేను మీకు కూడా లాస్ట్లో వేస్తాను. సో ప్యాషన్, మీరు ఏదైతే మీ గోల్స్ ఉన్నాయో, ఏవైతే మీ అంబిషన్స్ ఉన్నాయో, మీరు ఏదైతే ప్యాషనేట్గా చేయాలనుకుంటున్నారో దాన్ని చేయండి. మొహమాటాలకి పోకండి. వీళ్ళని ఎంతసేపు వీళ్ళని సాటిస్ఫై చేయాలి, వీళ్ళకి అనుకూలంగా ఉండాలి అని అనుకోకండి. మీ ప్యాషన్ ఏదైతే ఉందో దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. లైట్ వర్కర్, మీరు ఇతరుల జీవితాల్లో వెలుగులు పంచే వ్యక్తులు అన్నమాట. మీతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీ గైడెన్స్, మీరు ఇతరులకు చూపించే ప్రేమ అది చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ ఎర్త్ పైకి ఎందుకు వచ్చినారంటే మీరు ఈ లైట్ వర్కర్ పని చేయడానికి, మీలాగా సఫర్ అవుతున్న చాలా మందికి మీరు హెల్ప్ చేయడానికి. ఎవరన్నా సఫరింగ్స్లో ఉంటే వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేసి వాళ్ళని ఆ సఫరింగ్స్లోంచి బయటికి తీసుకురావడానికి. సో మీ లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోండి, మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అంతేగాని అనవసరంగా వీళ్ళపైన మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. వీళ్ళని మీరు నమ్మచ్చా నమ్మకూడదా అనేది చూద్దాం. ఇక్కడ నమ్మచ్చా నమ్మకూడదా అనేది కూడా క్వశ్చనే కాదు అసలు నన్ను అడిగితే, ఎందుకంటే వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ ఫుల్ కార్డ్ వచ్చింది. చెప్పిండ్లా వీళ్ళైతే చూడండి, ఈ పక్కన ఈ వాండ్కి ఏంటంటే ఆ రెడ్ క్రిస్టల్ ఉంది, కనిపిస్తుంది ఆ రెడ్ క్రిస్టల్. వీళ్ళకి చూడండి ఇక్కడ అంటే ఫైర్కి కట్టి కాలిపోతే నల్లగా అయిపోతుంది కదా, అట్లా మాత్రం. అంటే ఏంటి, వీళ్ళు బేసిక్గా మంచిని చూసేదానికన్నా కీడించి మేలించుతారు అంటారు కదా, ఆ చెడు వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో మీరు ఆ పాజిటివ్ సైడ్ చూస్తూ అంటారు, వీళ్ళు ఏంటంటే ఆ నెగటివ్ సైడ్నే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ నెగటివ్లోంచి వీళ్ళు పాజిటివ్కి రావాలంటే మనకు చాలా ఓపిక ఉండాలి. అండ్ మీకు ఆ ఓపిక ఉందిలేండి. సో ఆ ఓపిక ఉంది కాబట్టి వీళ్ళని భరిస్తున్నారు. అండ్ ఇక్కడ ఫుల్ కార్డ్ వచ్చింది. వీళ్ళకైతే కొన్నిసార్లు హోప్లెస్ సిచ్యువేషన్స్ అనమాట. వీళ్ళని లేపి మనం ఏదైనా పని చేయించుకోవాలి అంటే ఇంకా మనం వీళ్ళని ఒప్పించాలన్నా కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు అంత ఈజీగా నమ్మరు, వీళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు, వీళ్ళు అంత ఈజీగా ఒక పని స్టార్ట్ చేయడానికి మొగ్గు చూపించరు. లిటరల్గా చెప్పాలంటే ఆముదం లాగా జిడ్డు. నేను ఇంతకన్నా ఇంకేం చెప్పను. నాకు చెప్పాలనుకున్నటువన్నీ నాకు అయిపోయినాయి. నాకు ఇంకా హ్యావ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ దీస్ పీపుల్, బట్ యు ఆర్ వెరీ స్వీట్. సో కాంట్రాస్టింగ్గా కూడా ఉండిండొచ్చు, బట్ ఇలా ఉండడానికైతే హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డెక్లో చూపిస్తానండి మీకు. ఇక్కడ ఆపర్చునిటీ కార్డ్ వచ్చింది. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డెక్లో మెడిటేషన్ ఉంది. సో పైల్ నెంబర్ 1 చూసి పైల్ నెంబర్ 2 చూస్తుంటే పైల్ నెంబర్ 1లో నేను చెప్పా కదా బుద్ధుడు, బ్లిస్ఫుల్ ఎనర్జీస్ అవి. సో మెడిటేషన్ చేయండి పైల్ నెంబర్ 1 వాళ్ళు. అండ్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఆపర్చునిటీస్, మీకు ఏవైతే ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయో వాటిని మటుకు మీరు వదలకండి. మీ ఆపర్చునిటీస్ని మీరైతే మటుకు గ్రాప్ చేసుకొని మీరు ఇంకా బెటర్ పొజిషన్స్కి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.